ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం 3 ప్రధాన అంశాలపైన చర్చించబోతున్నాం. అందులో మొట్టమొదటిది ఏదైతే ఇటీవల ఈ పిఠాపురం నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో తరచుగా ఏదో ఒక వివాదాలు, అందులో మాజీ ఎమ్మెల్యే వర్మ, మరో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, తాజాగా జరిగిన ఘటన తోపులాటలో ఈ రచ్చ, దీనిపైన ఇక ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన సీరియస్ అవ్వటం, ఆ పార్టీ అధ్యక్షులు ఉండే పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్లో మాట్లాడి మొత్తం వివరణ తెలుసుకోవటం, కొంచెం సీరియస్ అవ్వటం, ఇది ఒకటి. దాని తర్వాత రెండవది వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, పరారయ్యారు. మరి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది? గతంలో కూడా చూసాం, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అలాగే ఎక్కడికో పరారైపోయారు. ఏం జరిగిందో మళ్ళీ ఎప్పుడుగో పట్టుకున్నారు, 2 నెలలకే పట్టుకున్నారు, ఆయనంతకు ఆయన వచ్చారు. ఆ రకమైన పరిస్థితి. ఇక మూడవది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన. ఈ పర్యటనలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు, ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు, ఈ మూడింటికి సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఆందోళనకరమైన పరిస్థితులు, ఒక ప్రక్కన టీడీపీ వర్సెస్ జనసేన అని, మరో ప్రక్కనేమో కూటమి కలిసి ఉండాలి, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కలిసి ఉండాలి అని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు, అందరూ అదే కోరుకుంటున్నారు. కానీ ఈ చెదురుముదురు ఘటనల వల్ల ఎటువంటి సంకేతం వెళుతుంది? నేను చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన సీరియస్ అయిన పరిస్థితులు. సో ఏమంటారు అసలు? తుమ్మితే ఊడే ముక్క కూటమే అంటే ఇప్పుడు పెండెం దొరబాబు తుమ్మితే ఊడే ముక్క, వర్మ తుమ్మితే ఊడే ముక్క, లేకపోతే ఇది మరి కేసీపీ సిమెంట్ కన్నా దృఢమైందా? ఏదంటారు చూసారా, రాశి సిమెంట్ కన్నా దృఢమైందని. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ఒక కాంక్రీట్, వాళ్ళిద్దరి మధ్య బంధం, కూటమి, ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటన. ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు ఈయనే ఉంటారు చంద్రబాబు. ఎందుకంటే జగన్ వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు నష్టపోయింది. మళ్ళా 30 ఏళ్ళు ముందుకెళ్ళాలంటే విజనరీ లీడర్, ఒక బ్రాండ్ ఇమేజీ, పెట్టుబడులు రాబట్టడం, లేకపోతే కంపెనీలు తీసుకురావటం, ఎంప్లాయ్మెంట్ చంద్రబాబు వల్లే సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్తుంటే, ఆయన నియోజకవర్గంలోనే అవును డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురంలోనే ఈ ఉద్రిక్తతలు, ఈ తోపులాట ఎలా చూడాలి, ఏమనాలి? నేను అంటోంది అదే. ఏది ఇవాళ ఇది నిజంగానే ఒక రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ లాగా దృఢమైందా, లేదు తుమ్మితే ఊడే ముక్క అంటోంది. అందుకే ఇప్పటికి 2 ఏళ్ళు అవుతా, అవును, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అంటే ఇప్పుడు వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, గతంలో పవన్ కళ్యాణ్ వర్మ మనం చూసాం. ఏంటి అసలు వర్మ వల్లే తను ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేశాడు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందని పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో వర్మని పలు సందర్భాల్లో మాట్లాడు, ఒకసారి కూడా కదా అది. ఇప్పుడు చిన్న అంశం, చంద్రబాబు ఫోటో లేదు, లేనంత మాత్రాన మీరంత సినిమా చేయాల్సిన అవసరం ఉందా? వర్మ అది కూడా ఏంటి ఫ్లెక్సీ మీద ఉందంట. ఉంది నేను చూసా. అది ఎక్కడో స్వాగత బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఒక్కటే బొమ్మ ఉందంట. నీకు ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో పెద్దగా ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంది. అక్కడ అసలు మెయిన్ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నప్పుడు ఇంక ఎక్కడో వెల్కమ్ బోర్డు దగ్గర దానికంటే ఇంకెలా చెప్పాలి? అంటే ఏంటి, కావాలని ఇది గొడవ క్రియేట్ చేసుకోవటమా, లేని ఉద్రిక్తతను వీళ్ళే సృష్టించుకోవడమా, దానివల్ల ఏంటి బెనిఫిట్, ఉనికిని చాటుకోవడమా? అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? ఒకవేళ వర్మ అడిగాడు, అడిగిన వెంటనే దొరబాబు మీరు చూశారు అసలు ఎగబట్టం, తోసినంత పని చేయటం. మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇప్పుడు మీ మధ్య కక్ష, గతంలో నిన్ను వర్మ ఓడించాడనే అక్కసు ఉంటే దొరబాబుకి, ఇప్పుడు దొరబాబు అనేక పార్టీలు మారాడు. అవును, ఇది చాలా సీనియర్ మోస్ట్, బీజేపీ నుంచి మనం చూసాం. అవును, బీజేపీ ఎమ్మెల్యే చేశాడు.
తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ YCP. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏంటి జనసేనలో జనసేన. ఉన్నారు, ప్రజారాజ్యంలో ఉన్నారు, అవును. అనేక దూకుళ్ళు దూకి ఇప్పుడు ఇవాళ జనసేనలో ఉన్న దీంట్లో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది వైసీపీ నుంచి వచ్చి చేరిన వాళ్ళల్లో వస్తున్నటువంటి ఈ విభేదాలు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారో ఇదొక్కటే కాదు, ఒంగోలు కూడా దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా డిస్టర్బెన్స్ అప్పుడప్పుడు అడపా జరుగుతూనే ఉన్నాయి. అంటే కొంతవరకు అక్కడ సంయమనం పాటిస్తున్నారు. కానీ మనం చూస్తున్నట్లయితే ఈ ఎటువంటి సందేశం శ్రేణులకు ఇస్తున్నారు ఇక్కడ అదే కాదు, అక్కడెక్కడ ఇప్పుడు విశాఖ సౌత్లో వంశీకృష్ణ శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, అవును. ఆ తర్వాత సీతంరాజు సుధాకర్, ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆయన, ఈయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయన. డిస్టర్బెన్స్. అవును. అతను ఒక ముగ్గులు పోటీ పెడతాడు సంక్రాంతికి, ఇతను ఒక ముగ్గులు పోటీ పెడతాడు. అక్కడ కార్పొరేటర్ల మధ్య చీలిక, అతనిది ఒక గ్రూపు, ఇతనిది ఒక గ్రూపుగా విశాఖ సౌత్ లో. రైట్. లేదు నెల్లిమర్ల, అక్కడ కూడా అంతేగా. నెల్లిమర్ల మీరు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఏది జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి, లేకపోతే బంగారు రాజు, మార్క్ఫెడ్ చైర్మన్ తెలుగుదేశం. అక్కడ ఏంటి నగర పంచాయతీలోనే ఇద్దరు అరుచుకోవటం, బహిరంగంగానే. అది కూడా అంటే ఇప్పుడు మనకి గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ప్రసాద్, నక్సల్స్ మావోయిస్టులు తీవ్రంగా ఉన్నప్పుడు గ్రామాలను మన పోలీస్ ఎలా తీసుకునేదంటే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, అవునవును, కేటగిరైజ్ చేసేవాళ్ళు. ఏది అదే వామపక్ష తీవ్రవాదం కొద్దిగా ఉన్న గ్రామాలు, లేకపోతే తీవ్రంగా ఉన్న గ్రామాలు అన్నట్టుగా. ఇప్పుడు వీటిని కూడా కూటమి అలా చేసుకోవాలా, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గా ఇవాళ తెలుగుదేశం జనసేన. ఎందుకంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల మాదిరిగా. అవును. ఇప్పుడు చంద్రబాబు కూడా మెగా బ్రదర్స్ లో పెద్దోడిగా. అవును. ఇప్పుడు ముగ్గురు కాదు, నలుగురు, ఐదుగురు అయిపోయారు. అవును. అసలు ప్రధాని మోడీయే మెగా బ్రదర్గా. అంత గొప్పగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన బంధం పై స్థాయిలో నాయకులు ఆ రకంగా ఉంటే వీళ్ళ సరే. ఇక్కడ మనం జమ్మల మడుగు చూస్తాం, ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అంతే వైసీపీలో ఉండరు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు, మరలా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. ఆయన కూడా ప్రభుత్వం కమ్మగా ఉంది అని చెప్పేసి పలు సందర్భాల్లో మాట్లాడతాం. అక్కడ కూడా ఆదోని పార్థసారథి వర్సెస్ మీనాక్షి నాయుడు. అవును. అంటే బీజేపీ వర్సెస్ తెలుగుదేశం కింద మనకి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడో దాకేందుకు కొవ్వూరు అతను కూడా మరి అటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీకి వచ్చాడు ఆ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కాంట్రవర్షియల్. ఆయన అసలు బీజేపీ ఎంపీ పురంధేశ్వర్నే టార్గెట్ చేయడం. ఎవరు? టీవీ రామారావు జనసేనలో ఉండి ఇప్పుడు అంటే ఎలా అంటే వీళ్ళందరూ జగన్ కోవర్టులా మనకు అర్థం కావట్లా. కూటమిని బ్రేక్ చేయడం కోసం కొంతమంది స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోను, తెలుగుదేశంలోను, బీజేపీలోను వీరు చేరారా? ఏది ఇప్పుడు పోలీసులు కనుక, పోలీసులనే కాదు కొన్ని శాఖల్లో వాళ్ళకు అనుగుణంగా ఉన్న అధికారుల్లాగా స్లీపర్ సెల్స్, లేకపోతే కోవర్టులు. ఇప్పుడు మనం ఆ రోజు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ మీకు గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇక ఆయనకు భవిష్యత్తు లేదు, ఇంకో 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అంటూ కోటరీ నుంచి బయటకు రాడు, కూటమిని బ్రేక్ చేయలేడు. ఈ రెండూ జరగకుండా ఆయన గెలవలేడు. ఏది అతను కోటరీ నుంచి బయటికి రావాలి, ఇక్కడ కూటమి బ్రేక్ అవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ సంగతి తర్వాత ముందు కూటమి బ్రేక్ చేద్దామని. ఇప్పుడే ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఏది నేను ఇక్కడే కాదు, అవినిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, లేకపోతే అక్కడ వర్సెస్ కోడూరు టీడీపీ నాయకులు, లేదు దెందులూరులో కూడా మీరు చూసుంటారు చింతమనేని ప్రభాకర్. అసలు ప్రభాకర్ అయితే డైరెక్ట్ గా అనేసాడు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు జనసేనలో చేరి విధంగా చేస్తున్నారు అంటూ. అంటే ఇప్పుడు వీటన్నిటినీ వాళ్ళ కూటమి ఏదో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏదో పెట్టుకుంది. అవును, సమన్వయ కమిటీలు పెట్టారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ కమిటీ ఇలా చేసుకోవాల్సిందే. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్. ఊరికే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు, పల్లా శ్రీనివాస్ని మాట్లాడమన్నారు,
అంటే సరిపోదుగా. ఎన్ని మాటలు ఎక్కడెక్కడ ఎంతమందితో మాట్లాడాడు మనం చూసాం. చూసాం కదా అంతకుముందు తిరువురు ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు కొలికిపూడి శ్రీనివాసరావు ఇంతవరకు అది కొలిక్కి వచ్చిందా? రాలా. అదే కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి శ్రీనివాసరావు. ఎందుకంటే కడివిడి పాలనలో చిటికెడు వర్షం చాలు, చిటికెడు విషయం చాలు విరిగిపోవటానికి. ఇవాళ కూటమి పరిస్థితి అది కడివిడి పాలు గనకంటే ఇది చిటికెడు ఉప్పు కాదు. ఇప్పుడు ఎన్ని చిటికలు పడ్డాయి? అవును, గరిట దాకా పడినట్టుండే. విరక్కుండా చూసుకోవాలి. వాళ్ళ ఇది అమృత భాండారం. వాళ్ళ ప్రజలు ఈ అమృతాన్ని తెచ్చుకున్నారు కావాలని. మరి ఇది 164 సీట్లతో మిమ్మల్ని గెలిపించుకున్నారంటే 22 సీట్స్లో మీరు కంటెస్ట్ చేస్తే 22 సీట్లు గెలిచారంటే 100% స్ట్రైక్ రేట్. 21. ఇది జనసేన బాధ్యత ఒకటే కాదు. అవును, ఇది కూటమిదండి, 3 పార్టీల బాధ్యత కూడా. ఊరికే మాకు 94% సీట్లు వచ్చాయి, లేకపోతే 54% ఓట్ బ్యాంక్ వచ్చింది, ఈ మాటలు చెప్పుకుంటే ఐక్యతలో కనపడాలి. కరెక్ట్. ఏది ఆ 54% లేకపోతే ఈ 94% సీట్లు అనేది ఆ క్రమశిక్షణలో కనపడాలి. అవును, మీరు ఇవాళ పార్టీలని లేకపోతే శ్రేణుల్ని నాయకుల్ని ఈ దిశగా గనక మళ్లించకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది? ఇదే కదా విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా మళ్ళా వెండిపళ్ళలోనూ వాళ్ళు వెయిటింగ్ కదా అక్కడ. అసలు వాళ్ళు వెయిటింగ్ కదా సార్. ఎందుకంటే ప్రజలు వాళ్ళు మళ్ళీ భరించడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డిని. నో డౌట్ అబౌట్ దట్. పులివెందుల్లోనే చూశారు. అవును, పులివెందుల జగన్ పర్యటనలో ప్రజలు ఏ విధంగా మాట్లాడారు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇక్కడ ఆన్సర్ లేదు. ఇప్పుడు రోడ్ల విస్తరణలో మా ఇళ్ళు కూలిపోతున్నాయండి ఆదుకోండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటనలో ఏమని చెప్పాడు? అదే కదా అనేది. ఏంటి, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి వస్తే ఓకే, రాకపోతే మనం వచ్చిన తర్వాత చూస్తాం. మీరు ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా రారా? ఆ క్వశ్చన్. దాని తర్వాత ఈ 3 ఏళ్ళు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. ఇప్పుడు ఇవాళ ఎవరో క్యాన్సర్ పేషెంట్, ఒక బిడ్డ, ఎంత 10 ఏళ్ళో 12 ఏళ్ళో. అవును, ఏంటంటే మా పరిస్థితి కొంచెం వైద్యానికి కూడా ఇబ్బందిగా ఉందని గత పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని అడిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దాం అన్నాడు. అది అసలు ఎంత అప్పుడు దాకా ఉంటారా ఓ పేషెంట్? అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, కళ్ళు మూసుకున్నావు, 2 ఏళ్ళు గడిచిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు గడిచిపోద్ది అంటే ఆయన అంటే కళ్ళు మూసుకున్నా తెలిసినా సరిపోదు సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సార్ నాది ఒక చిన్న డౌట్. ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు అడుగుతారు సార్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చేయమని కాదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయండి, మాకు న్యాయం చేయించండి, మీ ద్వారా గట్టిగా ఫైట్ చేయండి. నా బలం సరిపోదు, మీలాంటి వాళ్ళు ఉండాలి అనేది కదా వాళ్ళు అడిగేది. అంటే ప్రెస్ మీట్ పెట్టేసి ఒక 2.5 గంటల ఉపన్యాసం వదిలేస్తే సరిపోయినట్టేనా? మీ బాధ్యత అదో జైలుకు సినిమా లాగా 2.5-3 గంటలు ఉంటుంది ప్రెస్ మీట్. మీ బాధ్యత ఏంటి? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత తీసుకున్నాడు? అదే సార్, ఎవరు బాధ్యతలు అయితే ఉన్నారో వాళ్ళ తరపున పోరాడాలి కదా. ఎక్కడ పోరాడాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, శాసనసభలో నువ్వు గొంతెత్తాలి, వివిధ శాఖలకి లేఖలు రాయాలి. అవును, ఇప్పుడు రోడ్లు వాళ్ళు అడిగారు, ఏది అది పోతుంది, కాంపెన్సేషన్ ఏది, నువ్వేం చేయాలి? వెంటనే నీ సెక్రటరీలు ఉన్నారు, ఒక మాట నీ పిఏతో చెప్తే ముఖ్యమంత్రికి లేఖ రాయి, అవును, లేకపోతే కలెక్టర్కి లేఖ రాయి. వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని. అరే చంద్రబాబు పాదయాత్రలో మీరు చూసుంటారు, ఏది ఎక్కడ పాదయాత్ర ఏ గ్రామానికి వచ్చిన ఆ సమస్యలు కనుక పెడితే వెంటనే అక్కడ ఉన్న పిఏ అది రాసుకుని వెంటనే ఎస్కలేట్ చేసేవాళ్ళు కదా అది డెస్క్ కి. అంటే ఏంటది? అది రికార్డెడ్. అవును, ఒక అపోజిషన్ లీడర్ గా ఆ లెటర్ ఆయన లెటర్ ప్యాడ్ మీద వస్తే ఆ డిపార్ట్మెంట్ కదులుతుంది. అవును, వెంటనే చర్యలు, మళ్ళీ దానికి మళ్ళీ సమాధానం పంపాలి, బాధ్యత, అకౌంటబిలిటీ. అవును, అటు కలెక్టర్ పైన, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ పైన, లేదు సిఎస్ పైన. అసెంబ్లీలో నువ్వు వాయిస్ ఇస్తే సమాధానం చెప్పాలి. ఇప్పుడు రైతుల సమస్యలు, లేదు యువత సమస్యలు, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, వీటన్నిటిపైన నువ్వు మాట్లాడుతున్నావు. మహిళల భద్రత, వీటిపైనే 4 లేఖలు రాయి, 4 మాటలు అసెంబ్లీలో మాట్లాడు. నువ్వు వెళ్ళు శాసనసభకి, 10 మంది మీ వాళ్ళు వెళ్ళండి, నిలదీయండి ఆ ప్రభుత్వాన్ని. సమయం ఇవ్వలేదనుకో అయ్యన్న పాత్రుడు, అవమానించాడు అనుకో రఘురామకృష్ణరాజు, అద్భుతమైన వార్త, వీళ్ళకి బ్రహ్మాండమైన బెనిఫిట్. అది సానుభూతి అసలు వెళ్ళు ఎత్తుద్దు కదా నిన్ను. ఇప్పుడు మార్షల్స్ వచ్చారు, నేను ఎత్తి పడేశారు, అబ్బో అసలు హీరో అయిపోతావు. అంటే ఇవాళ
జగన్మోహన్ రెడ్డి హీరో వర్షిప్ కోరుకోవట్లేదా? ఆయనకి అసలు ఇష్టం లేదేమో బహుశా అది. అంటే జీరోగానే ఉండాలనా? ఇప్పుడు మనం తీసుకుందాం ఏది, ఇప్పుడు పులివెందుల పర్యటన 3 రోజులు అవును, మీరు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, సమస్యలు రిక్వెజేషన్స్ తీసుకుంటున్నావు కదా, ఆ వినతి పత్రాల యొక్క పరిస్థితి ఏంటి? ఏదో తీసుకున్నాం పక్కన పడేసి ఉంటే కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యాలయాల్లో వినతి పత్రాలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లేదు మంత్రులు కూడా ఆ కార్యాలయాల్లో తీసుకున్న వినతి పత్రాలు 10 లక్షలు వచ్చినాయి అంట. అబ్బో, ఆ 10 లక్షల్లో 7 లక్షలు రెవెన్యూ మీదేనంట. అవును, భూమికి సంబంధించినటువంటి వివాదాలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన బాధితులు. ఇవాళ అకౌంటబిలిటీ. మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సత్యప్రసాద్ స్పష్టంగా చెప్పాడు, అనగా సత్యప్రసాద్ ఇది స్టేటస్, ఇన్ని వచ్చాయి, ఇన్ని పరిష్కరించావు, ఈ విధమైనటువంటి పెండింగ్ ఉన్నాయి. అవును, నువ్వెందుకని అవకాశాన్ని వదులుకుంటున్నావు? నువ్వు తీసుకున్న వినతి పత్రాలు కలెక్టర్కి పంపాలి, బుట్ట దాఖలు చేస్తారా? ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఏదో అరణ్య రోదనగా మారుతా. గోడకు చెప్పుకున్న ఒకటే, జగన్కి చెప్పుకున్న ఒకటేనా? ఇప్పుడు ప్రజలకి అది సొంత నియోజకవర్గంలో అటువంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు సమాధానం చెప్పలేకపోతే అక్కడ ఏం సంకేతం వెళ్తుంది? ఒక అవకాశాన్ని కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక పాదయాత్ర చేస్తా, కళ్ళు మూసుకుంటే 1.5 ఏడాదిన్నర అయిపోద్ది, మళ్ళా కళ్ళు మూసుకుంటే పాదయాత్ర కూడా అయిపోతుంది, ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే ఏంటి, నువ్వు వాళ్ళ మీద వ్యతిరేకత కోసం ఎదురు చూస్తున్నావా? సార్, నాకు ఇప్పటికీ అంత చక్కని డౌట్ ఏంటంటే, అసలు ఏ పర్సెప్షన్లో నేను మరలా అధికారంలోకి వస్తానంటున్నారు? అసలు ఏ ఫార్ములా తీళ్ళు అంటున్నారు అంటారు? అంటే నీ బలం మీద నువ్వు అధికారంలోకి వస్తావా, వాళ్ళ బలహీనతల మీద అధికారంలోకి వస్తావా? ప్రజల్లో చర్చ. వాళ్ళ బలహీనతల మీదే నువ్వు కనుక అధికారంలోకి రావాలంటే అది నీ వైఫల్యం, నీ అసమర్థత. వాళ్ళ బలహీనతలు సరే ఎదురు చూడు. ఇప్పుడు కూటమి బ్రేక్ అవ్వటం లేదు, కుంపట్లు మనం చూసాం, ఇందాక మాట్లాడుకున్నాం, సెగలు, బగబగలు అక్కడక్కడ, అవి నీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు నీ ఫైట్ నువ్వు చేసుకుంటా ఉంటావు, అది నీ పని నువ్వు చేస్తుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా నువ్వు ఒక అగ్నిగా నువ్వు జ్వలిస్తే ఇవన్నీ ఇది పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఏది పెండెం దొరబాబు కొద్దిగా ఆజ్యం పోస్తాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిగా పోస్తాడు. ఇప్పుడు నీ స్లీపర్ సెల్స్ బ్రహ్మాండంగా మనం చూసినట్లయితే అవి బాగా నీ అగ్ని, నీ జ్వాల బగ మంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా నెల్లూరు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ రకంగా కూటమికి చేశారో అప్పుడు ఆయన చేసిన దానికి, వీళ్ళప్పుడు ఈ ఫైటింగ్ స్పిరిట్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈయన నారా లోకేష్ యువగళం యాత్ర కావచ్చు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కావచ్చు, వీళ్ళు యాత్రలు చేసుకుంటూ ఉన్నారు, నిరంతరం అవమానాలు పడ్డారు, అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారు, అయినా సరే తగ్గల. అప్పుడు ఈ అసంతృప్తులు కాసి ఇటు వచ్చినాయి. అది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. ఇక వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, అది అక్కడ అటు 151 అని ఇది 164 అయింది. ఆ పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు అంటారా? అంతే కదా. ఆ రోజు చంద్రబాబుకు జరిగిన అవమానం, అవును, అసెంబ్లీలో ఆయన తీవ్రంగా అవమానించడం, ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించారని చెడ్డ పేరు నువ్వు మూట కట్టుకోవటం, దాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించటం, ములాఖత్కి వెళ్ళడం, అసలు ఆ జైలు దగ్గరే పొత్తుని ప్రకటించడం, అసలు ఎలా ఆ పరిణామాలన్నీ కలిసి వచ్చాయి. నువ్వు వీళ్ళని దూరం చేసుకోవటం, ఇది నీ మనుషులు నీ కోసం గొంతు కోసుకునే వాళ్ళని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి మేడం, కోటం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డి, ఇప్పుడు ఈ వంశీకృష్ణ శ్రీనివాస్, ఈ బ్యాచ్ ఏంటి, నిన్ను వదిలేసి వాళ్ళని చేరారు. యాడెడ్ అడ్వాంటేజ్, కరెక్ట్. ఏది అక్కడ ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది, ఇదంతా కూడా యాడెడ్ అడ్వాంటేజ్ గా మారిన పరిస్థితుల్లో వాళ్ళు ఒక దెబ్బకి స్థానం ఏంటి 164కు చేరుకున్నా. అదే కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడుంది? ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది, శాసనసభకి వెళ్ళవు. నువ్వు శాసనసభకి వెళ్తే అక్కడ ఏదన్నా నీకు అవమానం జరిగితే అదే భయం కాదు, అది నీ అదృష్టం. ఆయన భయం ఆయనకి. అది ఇప్పుడు అవమానం జరిగితే నీ పార్టీకి అదృష్టం. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు కదా. నీ మీద సానుభూతికి అదే ఒక పెద్ద బెంచ్ మార్క్ అవుద్ది కదా. నువ్వు సభకి వెళ్ళు, అక్కడ అవమానపడు, వాళ్ళు కనుక అవమానిస్తే వాళ్ళు నీకన్నా తెలుగుగలాళ్ళు, నిన్నెందుకు అవమానిస్తారు? నువ్వు వెళ్తే నీకు రెడ్ కార్పెట్ బ్రహ్మాండంగా పెడతారు. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం, అవును, ఆయన వెహికల్ ఆయనకున్న బలానికి గేట్ దగ్గర ఆపేస్తారు, నడుచుకుంటూ వెళ్ళాలన్నా, కానీ లోపలికి ఎలా చేశారు కదా.
పయ్యావులకేసి వెళ్ళి సీఎంతో మాట్లాడటం, అది మాజీ ముఖ్యమంత్రి బాగోదు అని ఆయన గేటు దాకా ఆ వెహికల్ బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేశారు. ఆ హుందాతనం మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళేమి అంత ఎలా పడితే చిల్లర అసలు శాసనసభకు నువ్వు వెళ్ళావు ఆ రోజు గవర్నర్ స్పీచ్ అప్పుడు, రఘురామకృష్ణరావు నీ దగ్గరకు వచ్చి చక్కగా పలకరించాడు. అవును. అంటే ఇప్పుడు రేపు పొద్దున నువ్వు అసెంబ్లీకి వెళ్ళినా నీకంత గౌరవ ఇది అక్కడ జరుగుతుంది కాబట్టి అది తట్టుకోలేక వెళ్ళటం లేదా? అది అసలు మెయిన్ లాజిక్ ఇదేనేమో సార్. అయితే ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఈయన అవమానించకుండా గౌరవప్రదంగా చూస్తారు, అప్పుడు ఇంకా క్రెడిబిలిటీ వాళ్ళకి పెరుగుతుంది. అప్పటి అవమానాలని ఇప్పుడు ఈ గౌరవాన్ని ప్రజలు బేరీ చేసుకుంటారు, ఇంకా డౌన్ అయిపోయి ఇంకా మరుగుజ్జుగా మారుతాను. అందు గురించి బహుశా వెళ్ళట్లేదేమో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే అది అనిపిస్తా ఉంది. అవసరమా ఇంత ఆలోచన నీకు? ఇది ఆలోచన అనాలా? ఏది ముందు రాజకీయ నాయకుడు అనేవాడు దూకేయాలి. అవును. అది ముందు గొయ్యి ఉందా లేకపోతే దిగిన తర్వాత దూకేయటమే. అది ఆ డేరింగ్ నువ్వు గనక చూపకపోతే ఎట్లా? నీ పార్టీ ఎలా, నీ క్యాడర్ ఎలా, నీ లీడర్స్ ఎలా? చేష్టలు చూస్తేనేమో ఏమాత్రం కూడా అడుగు ముందుకు పడవు, కానీ మాటలు చూస్తే వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందో తెలుసా? ఢిల్లీని గడగడలాడించాడు, సోనియా గాంధీని దడదడలాడించాడు, సింహం సింగిలో. ఈ డైలాగుల వరకే కానీ అక్కడ యాక్షన్ పార్ట్లో చూస్తే ఏముండదు అసలు. ఇప్పుడు అక్కడ కూటమి బలంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నువ్వు కూటమి కట్టాలి. నువ్వు కూడా కమ్యూనిస్టులతో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో సయోధ్యతో నువ్వు కూడా ఒక కూటమిని ఫామ్ చేయకపోతే, ఆ రోజు మీ నాన్న ఫామ్ చేసిందే కూటమి. అవును, 2004లో. లేకపోతే మీ నాన్నకి అసలు భవిష్యత్తు లేదు ఆ రోజున. ఏది ఆ రోజున ఆయన ఏం చేశారు? అటు టిఆర్ఎస్, కేసీఆర్ అందరూ కలిసి కూటమిగా ఫామ్ అయి చంద్రబాబుని ఎదుర్కోగలిగారు. ఆ రోజు ఆయన పాదయాత్ర దోహదపడింది. అవును. నెక్స్ట్ ఆయన అసెంబ్లీలో పోరాటం, ఏది మీరు ప్రతిభా భారతి అసలు ఆయనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేది. అవునవును, నీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అమ్మ అమ్మ అని అంటుండేవాడు. అవును. బ్రహ్మాండంగా అక్కడ సీఎం వర్సెస్ మరి అపోజిషన్ లీడర్ చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి. చాలా ఆసక్తిగా చూసేవాళ్ళు సార్ ఆ సమావేశాలు. రాజశేఖర రెడ్డి అసలు ఎదిగిందే అసెంబ్లీ వేదిక మీదే, ఆ మాటలకి ఆ ప్రశ్నలకి. నెక్స్ట్ కూటమి కట్టడం, అలయన్స్ ఫామ్ చేసుకోవటం, తర్వాత పాదయాత్ర, ఇవన్నీ కూడా వాల్యూ యాడెడ్ అడ్వాంటేజెస్. నువ్వు అవసరం లేదా నీకవి? అవసరం లేదు. సింహం సింగిల్ మాది. ఏమి సింహం, ఏమి సింగిల్ సింహం అయితే నువ్వు వెళ్ళిపోయి ఎలహంకలో వాళ్ళు కూడా రారేమో, ఆ సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా రారేమో దగ్గరికి. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? ఏ విధంగా వస్తారు? నిన్న సిపిఎం రాఘవలే చెప్పాడు కదా. ఇప్పుడు సిపిఎం రాఘవలే నిన్న కాక మొన్న అమరావతి మీద అన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పుడు అటు సిపిఐ నీ పంచన చేరదు, నిన్ను మరి నీతో పొత్తు పెట్టుకోదు సిపిఎం, ఇక కాంగ్రెస్ నీ చెల్లెలు. లేదులేండి, అది జైభీమరావు పార్టీ ఏదో ఉందిగా, జడా శ్రావణ్ కుమార్, ఆయన గెలుస్తాడు. ఆయన లేకపోతే ఆయన విజయ్ కుమార్ పార్టీయా? వాళ్ళు వీళ్ళు గెలుస్తారు. ఐఏఎస్ రిటైర్డ్ విజయ్ కుమార్. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, ఒక సిద్ధాంతం, ఒక భావజాలం ఇదేమీ లేకుండా నాకు ఆ రప్ప లేకపోతే ఆ రక్తంతో హోలీ. ఇప్పుడు ఎలాగో రప్ప రక్తం అంటున్నారు కాబట్టి పనిలో పని ఆ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండ్. సో అసలు ఏం జరుగుతుంది? నెట్వర్క్ లేదా ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ లేదా? మరి పోలీస్ శాఖ అధికారులు, ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఇండియాలోనే పెద్ద పేరు, అంత మంచి అధికారులు ఉండేవాళ్ళు, చాలా షార్ప్గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది సార్? అంత ఎఫిషియెంట్ పోలీసులు లేరా ఏపీలో? పోలీసులు లేకపోవటం కాదు, అసలు ఈరోజు అతనికి అత్యంత క్లోజ్ రవికుమార్ని సర్పవరం సిఐగా వేశారంట. ఇప్పుడు దాని మీద అసలు బిందు మాధవ్ మీదే ఇప్పుడు విమర్శలు, ఎస్పీ మీదే వాళ్ళ విమర్శలు వస్తున్నాయి. ఏంటి ఇప్పుడు అనంతబాబుకి అంత క్లోజు, గతంలో ఏంటి అడ్డతీగల్లో పనిచేశాడు, లేకపోతే ఇక్కడ మచిలీపట్నంలో పనిచేశాడు, కొల్లు రవీందర్ని ఏది ఇచ్చాడు, అట్లాంటి సిఐని తీసుకొచ్చి సర్పవరంలో పెట్టడం, అతనే సమాచారం ఇచ్చాడని. ఇది మేడం ఆమె ఎవరు, లక్ష్మీ దుర్గా, ఆమెకి ఏ ప్రశ్నలు అడుగుతారు ఏంటి ఈ సమాచారం అంతా అతనిచ్చిన సమాచారం మేరకే ఆమె మరి ఏంటి పరారయ్యారని ఈరోజు వార్త మనం గనక చదివితే కథనాలు పత్రికల్లో, అనంతబాబు అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే హైకోర్టు చాలా తీవ్రంగా విమర్శించింది.
ఏది అసలు ఛార్జ్ షీట్కి పంచనామాకి సంబంధం పొంతన లేదు. లేదు, ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి పొంతన లేదు. అసలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఒక 13 చోట్ల తీసుకున్నటువంటి ఇవి పంపిస్తే సీసీటీవీ ఫుటేజీ కేవలం వీళ్ళు అస్పష్టంగా కనపడేటటువంటి అంతవరకే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపటం ఏంటి? అప్పటి ఎస్పీగా పనిచేసిన రవీంద్రనాథ్ అసలు ఏంటి ఆయన పాత్ర? ఆయన ఏదో నిన్న కూడా చూసే ఏదో వీడియో అనంతబాబు గారు హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు గారనో ఏదో. ఓహో కరెక్ట్. అనంతబాబు గారు హత్య చేసినట్టుగా నిందితుడు ముందు అక్కడ అంతే కదా. అదే రవీంద్రనాథ్ ఏంటి అంతకుముందు ఏమని చెప్పాడు? ఊరికే తోశాడు, తోస్తే ఫెన్స్ మీద పడ్డాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ ఫెన్స్ కి రాడ్డు పగిలి చాలా అంటే ఇప్పుడు 26 ఏళ్ళు డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు అక్కడికి ఎవరు పిలిపించారు? ఆ చీకటి ప్రదేశం అక్కడ ఉన్నటువంటి ఆ నాగార్జున వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్స్ గెస్ట్ హౌస్ ప్రదేశానికి కరెక్ట్ గా ఇతని పుట్టినరోజు 2022 మే 19. అవును, రేపు మే 19కి 4 ఏళ్ళు అవుతా. అనంతబాబు పుట్టినరోజు నాడు జరిగినటువంటి హత్య. మరి ఆ రోజు అసలు ఆ స్పాట్ లో కనీసం ఒక 5-6 ఉన్నారని, లేకపోతే 32 గాయాలు, శరీరంపై 32 గాయాలు. మరి అనంతబాబును ఈమె లక్ష్మీ దుర్గా కలిసి ఎలా చేస్తారు? 3 అంతర్గత గాయాలు. అసలు గోళ్ల గుర్తులు ఉన్నాయన్నారు. ఆ గోళ్ళు మేడం అయ్యానా? ఇంతవరకు వాటిపైన పరీక్షలు చేశారా? అంటే ఇప్పుడు పోలీస్ అయినా కూడా ఇవాళ ఎందుకు ఈ కేసుల విషయంలో ఈ విధంగా అన్పాపులర్ అవుతుందా, డ్యామేజ్ అవుతుందా? అటు వివేక హత్య కేసు అదే. అబ్బో, ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుంటది. ఇప్పుడు దస్తగిరి నిన్న ఇక్కడ జరిగిన కడపలో జరిగింది, అదేమన్నారు? గంజాయి హత్య అన్నారు. చివరికి అది కాస్త మరి ఆ నిత్యానంద రెడ్డి, ఆ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి ఆ దస్తావేజులు, మూలాలన్నీ మళ్ళీ వైసీపీ దగ్గర నుంచే ఉండేవి. జగన్ మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి, ఇప్పుడు కడప మాజీ మేయర్గా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి, అతని భార్య, అతని కొడుకు పేరు మీద కొన్న భూములు, వాటి దస్తావేజులు కూడా దొరికాయి అంటున్నారు. మీడియాలో కథనాలు మనం చూస్తుంటే ఎందుకు పోలీస్ ఇలా పనిచేస్తోంది? ఇది ఇప్పుడు ఇవాళ చర్చనీయాంశం. అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా పోలీసులో ఒక సెక్షన్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుందా? 2 ఏళ్ళు అవుతున్నా కూడా పోలీసు శాఖని ప్రక్షాళన చేయలేకపోవడం వైఫల్యమా? ఇప్పుడు టీటీడీ ప్రక్షాళన చేశామన్నారు, అవును, బ్రహ్మాండంగా భక్తులు కూడా మనం చూసాం. కొంతవరకు చేంజ్, అటు ప్రసాదాల నాణ్యత తెలుస్తుంది, దర్శన సమయాలు, అన్నదానం బ్రహ్మాండంగా, భోజనాల్లో ఉన్న క్వాలిటీ. ఇవాళ అలాగే మరి పోలీసు శాఖలో కూడా మరి మెప్పు పొందాల్సిన అవసరం ఉందా లేదా? అనంతబాబుకు కూడా అనుకూలంగా ఇప్పటికీ పోలీసుల్లో కొంతమంది అక్కడ పనిచేస్తున్నారంటే, ఆ రోజు మనం చూసాం పల్నాడు మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్, అవును, వాళ్ళు పరారవటం, పరారైన విధానం, పోలీస్ శాఖలోనే కొంతమంది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలురు సమాచారం చేరవేయటం. అసలు సుప్రీంకోర్టు ఫైర్ అయింది వాళ్ళ మీద, మీకు గుర్తుండే ఉంటుంది. అవును, అసలు మీ దగ్గరికి ఎట్లా వచ్చింది కేసు డైరీ, మీకు ఎవరిచ్చారు ఏంటి అని చెప్పేసి, అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయమని, అవును, వీళ్ళపై చర్యలు తీసుకోండి అంటే వీళ్ళంతా పలుకుబడి కలిగిన వాళ్ళు. అవును, అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ విషయం కానీ, ఇక్కడ అనంతబాబు విషయమైనా కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పుడు కూడా అంతే కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అబ్స్కాండ్ అని చెప్పేసి అనండి, అలా 15 రోజులు 20 రోజులు హైదరాబాద్ లో ఏదో ఆటోలో వెళ్తున్నాడు అని మనం కూడా వార్తలు మీడియాలో చూసాం, విన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది కట్టుదిట్టం చేయాలి. ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ షీప్ ఏమనాలి, ఏరివేయాలి. పోలీసు శాఖలో ఇప్పటికీ కూడా బ్లాక్ అనకూడదు, బ్లూ షీప్ అంటావా? ఇప్పుడు వాళ్ళది బ్లూ కలర్ అనుకుంటారు, ఎక్కడ చూసినా అప్పట్లో ఆ రంగే వేసేవాళ్ళు. అది చెట్లు పొట్టలు ఆఫీసుల్లో. పోలీసు శాఖలో ఉన్న బ్లూ షీప్ ని ముందు ఏరివేయాలి. రైట్. అనంతబాబు ఈ రోజు పరారైనా కూడా చేసిన నేరం అది మామూలు. ఆయన ఒప్పుకున్నాడు కదా సార్, ఒప్పుకున్నవాడు పారిపోవడం ఏంటి? ఇది విచిత్రం కదా. ఆయన స్టేషన్లో ఆల్రెడీ ఒప్పుకున్నాడు మర్డర్ చేశాడని, మరి ఒప్పుకున్నాడు ఎందుకు పారిపోవడం?
అసలు ఈ లాజిక్ నాకు అర్థం కాల. సాక్షుల్ని భయపెట్టడము, ప్రలోభ పెట్టడం 3 లక్షలు అంట. ఇప్పుడు ఆ ఓకే. 4 సాక్షులు ఓకే సార్, నిన్న లక్షలు ఇస్తున్నాడు. మరి మొన్న ఎలా ఒప్పుకున్నావు నువ్వు? ఇప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తావు. మొన్న ఆల్రెడీ ఒప్పుకొని ఉన్నవాడు ఇంక నువ్వు ఏం చేస్తావు? సరెండర్ అయిపోయి నేనే చేశానని ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు పరారై ఏమని సంకేతం ఇద్దాం అనుకుంటున్నాడు అసలు? అజయ్ కల్లం ఆయనే చెప్పాడు, మేనిఫెస్టో కమిటీ మీటింగు అవును, పొద్దున్నే 5 గంటలకి మాతో జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, బాబాయ్ నోమోర్ అన్నారు, ఇచ్చాడు. వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు ఆ వాంగ్మూలం అంతా. అసలు నేను ఇవ్వలేదన్నాడు. 164 అసలు అదేమంటే మొన్న కూడా పివి సునీల్ కుమార్ అంటున్నాడు ట్రిపుల్ కేసులో కూడా 164కి అసలు లేదు లాజిక్, కోర్టులో అది నిలబడదు. అంటే ఇలా వీళ్ళే డైరెక్షన్స్ ఇస్తుంటే పోలీసు శాఖలో పిఎస్ఆర్ ఆంజనేయులే ఒక స్కూల్ పెట్టాడు అన్నారు. ఎట్లా పరారవ్వాలి, ఏ విధంగా సమాధానాలు చెప్పాలి దర్యాప్తులో ట్రైనింగ్ సెషన్ మళ్ళీ అని పెట్టాడు. రైట్ ఆఫ్ సైలెన్స్ అనే కొత్తది తీసుకొచ్చాడు. ఏంటది? రైట్ ఆఫ్ సైలెన్స్. మౌనంగా ఉండే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పండి. అంటే ఇక్కడ ఎవరు అటు ఐఏఎస్లు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్లు ఎట్లా ఈ పార్టీతో ఈ నిందితులతో కుమ్మక్కాయి ఈ నేరాలు ఘోరాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని ఒక నేరాంధ్రప్రదేశ్గా మార్చారనే దానికే ఉదాహరణ. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.